నమస్తే. నా పేరు సిఎస్ రావు. మరి కాసేపులో జగన్మోహన్ రెడ్డిని షర్మిల కలవబోతున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయబోతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిల మధ్య ఏం జరుగుతుంది? వైఎస్ ఫ్యామిలీలో అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలేంటి అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వైఎస్ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి జర్నలిస్టుల్లో లక్ష్మణ్ గారు ప్రముఖంగా ఉన్నారు. విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్తే. సార్, 'షర్మిల, జగన్' ఎపిసోడ్ చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆమేదో క్యాంప్ ఆఫీస్‌కెళ్ళి కలవబోతుందని చెప్పి షెడ్యూల్ కూడా ఫిక్స్ అయినట్టుంది. సో, వాళ్ళిద్దరు కలవడం ఎలా కనిపిస్తుంది సార్? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా కాలం తర్వాత వన్ టు వన్ కలుస్తున్నట్టున్నారు. అంటే వాళ్ళ అబ్బాయి వివాహం పత్రిక ఇవ్వడానికి వెళ్తున్నది. నిన్న చూసాం మనం ఇడుపులపాయలో తండ్రి దగ్గరికి వెళ్లి ఆ పత్రికను అక్కడ పెట్టి, ఆమె మిగతా వాళ్ళందరికి కూడా పత్రికలు ఇవ్వడానికి కార్యక్రమం ఆమె నిర్ణయించుకుంది. ఆ మేరకు సరే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ఈమె వెళ్ళలేదు కదా! అంటే అపాయింట్‌మెంట్ ఇచ్చాడని దాని అర్థం. ఆమె కలుస్తున్నది ఇవాళ అంటే. సో, అపాయింట్‌మెంట్ ఇచ్చాడు. ఆమె వెళ్లి కలుస్తున్నది. పత్రిక ఇచ్చి వివాహానికి పిలుస్తున్నది అన్నది బయట సమాచారం మనకు. హ్మ్. అయితే రాజకీయంగా ఇక్కడ పరిణామాలు రోజు రోజుకు మారిపోతూ ఉన్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్య రాజకీయాలు మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరా? అన్నది కూడా ప్రశ్న. ఎందుకంటే ఆమె రేపే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నది. ఇవాళ సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కలిసిన తర్వాత ఆమె విజయవాడ నుంచే ఫ్లైట్‌లో ఆమె ఢిల్లీ వెళ్తున్నది. రేపు 100% ఆమె పార్టీలో చేరుతున్నది. కాంగ్రెస్ పార్టీ. సరే ఏమి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది ఒక అంశం అయితే, ఆమె అంటే పార్టీలో ఆమె స్థానం ఏంటి అని. రెండో అంశం ఏంటంటే అసలు షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏమయ్యాయి? హ్మ్. ఆమె ఒకటేసారి పార్టీని పెట్టి ఒక్క సందర్భంలో ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని గూడా అంటే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని గూడా విమర్శ చేసింది. ఇవాళ ఎందుకు గత 6 నెలలుగా పూర్తిగా ఆమె విమర్శలు చేయకుండా మానేసింది. తర్వాత వైఎస్ఆర్‌సీ అంటే అదే తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీని ఆమె పెట్టి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇప్పుడేం చెప్తున్నది? నా వల్లే కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిచింది అని ఆ! చెప్తున్నారు. అదే. ఇప్పుడేం చెప్తున్నది? హ్మ్. కాంగ్రెస్ పార్టీ గెలవాలని జెప్పి నేను పోటీ నుంచి విరమించుకున్నా. 31 నియోజకవర్గాల్లో హ్మ్. పోటీ చేయకపోవడం వలన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే నా వల్లనే అధికారంలోకొచ్చిందన్నటువంటి భావనతో ఆమె మాట్లాడింది. సో, ఇప్పుడు మరి ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్‌తో లేరు. పోనీ కాంగ్రెస్‌తో కలిసే అవకాశాలున్నాయా? లేవు. ఆయన తెలంగాణకొచ్చేసరికి కేసీఆర్‌తోనే ఉంటాడు. ఆయన కలవబోతున్నాడు గూడా. రేపో రేపు కలవబోతున్నాడు. వార్తలు గూడా వచ్చాయి. కేసీఆర్‌ను రేపొచ్చి కలుస్తున్నాడు హైదరాబాద్‌లో. హ్మ్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కేంద్రంలో బీజేపీని వదులుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఈమె రాజకీయం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఏంటంటే, అసలు రాజకీయాల కంటే ముందు కుటుంబ తగాదాలు ఎక్కువ. హ్మ్. దాని వలన ఆమె విభేదించింది. కుటుంబ తగాదాలు ఏంటివి? ముందైతే రాజకీయ పరిణామాలు ఉండేవి. ఆమె జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళినప్పుడు ఆయన పాత్ర తీసుకొని ఆమె పాదయాత్ర చేయటము, పార్టీని నిలబెట్టడము ఇయన్నీ చేసింది. హ్మ్. సరే మొదటిసారి వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి రాలేదు. రెండోసారి వచ్చింది. వచ్చిన తర్వాత ఎలాంటి రాజకీయ పరమైన ఆహ్వానము షర్మిలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఇది వాస్తవం. దానికి కారణాలు ఏమై ఉంటాయని మనం ఆలోచించినప్పుడు ఏంటంటే, ఇంటిలో కుటుంబ తగాదాలు అన్నవి చాలా కాలం నుంచి నడుస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి ఈళ్ళ మధ్య అంటే షర్మిల మధ్య కూడా కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి అన్నది కూడా పులివెందులు ఎవరినడిగినా చెప్తారు. ఇది అలాంటి పాలిటిక్స్ పరిస్థితి విషయంలోనా సార్? పాలిటిక్స్ విషయంలోనా? లేదంటే ఇతరత్రా విషయాల్లో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్సా సార్?
పాలిటిక్స్ సంబంధించిన అంశాలు అదే చెప్పబోతున్నాను. కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి గారు చనిపోయిన తర్వాత అంటే తండ్రి గారి సమయంలో ఉన్నటువంటి ఆస్తులు విషయంలో పూర్తిగా విభేదాలొచ్చాయి. ప్రధానంగా వాటి కారణంగా. అదేదో చిన్న చితక ఆస్తులు ఏదో లక్షల్లో ఉంటే గనక ఇంత వివాదాలు కోట్లల్లో ఉన్నాయి. కాబట్టి ఈ కోట్లల్లో ఉన్నటువంటి ఆస్తుల విషయంలో చట్ట ప్రకారము తండ్రి పేరుతో ఉన్నటువంటి ఆస్తుల్లో నాకు వాటా ఉందన్నది ఈమె వాదన కూతురుగా. నీకెందుకు ఇవ్వాలా అన్న వాదన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి వాదన. సరే ఈ ఈ ఈ ఈ వాదనలు పెరిగి పెరిగి కుటుంబంలో వాళ్ళకు గ్యాప్ రావటం, వాళ్ళమ్మ కొంత ప్రయత్నం చేసినా కూడా అది ఫలించకపోవటము. మరి విధి లేని పరిస్థితుల్లో విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారినితో సన్నిహితంగా ఉన్నా కూడా వదిలేసి కూతురుతో పాటు హైదరాబాద్ వచ్చి ఇక్కడ పార్టీ పెట్టడానికి ఆమె ప్రోత్సాహము, ఆమె ఆ పార్టీలో కూడా కలిసి తిరగడం జరిగింది. అయితే ఇంత తగాదాలన్నీ ఉండి ఇప్పుడు ఎందుకు అంటే ఇది బంధుత్వం గుర్తుకొచ్చిందా, లేకపోతే కొడుకు మ్యారేజ్ పిలవడానికి వెళ్తున్నదా అంటే వెళుతుంది. ఎందుకు చెప్పనా? 6 నెలల క్రితమే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ ఆస్తి తగాదాలు, డబ్బులకు సంబంధించిన అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలోని అంటే వాళ్ళ బంధువుల్లోని కొంతమంది ద్వారా, వాళ్ళ అమ్మ ద్వారా పరిష్కారం చేసుకున్నాడు. అంటే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి అంశాలు లేకుండా ఆ కుటుంబం మధ్య పరిష్కారం చేశారు అన్నది సమాచారం. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆస్తులకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు ఇక లేవు. ఏముంటాయి? రాజకీయ అంశాలు ఉంటాయి. ఆయన ఎన్నికలు రాబోతున్నాయి. తర్వాత రెండోది ఏంటంటే కుటుంబంలో మనం ఇలాంటి కలహాలు పెట్టుకొని ఉండి ఆమె మళ్ళీ రేపు ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉండాలి, వద్దు అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కారం చేసుకున్నాడు అన్నది ఆ కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ సమస్యలు లేవు అని. అయితే ఏంటంటే కేవలం దాని గురించే ఇంతకాలం షర్మిల అలా చేసింది, సడన్ గా ఇప్పుడు ఏదో కలిసిపోతున్నది అనే సిగ్నల్ వస్తే సరైనది కాదని ఈమె ఏం చేస్తుందంటే కొంత జాగ్రత్త వహిస్తుంది. ఇప్పుడు ఎందుకు పోతున్నానంటే పత్రిక ఇవ్వడానికి అదో కారణం చెప్తున్నది. ఇక రాను రాను అంత వ్యతిరేకించేటువంటి పరిస్థితులు నాకైతే కనపడడం లేదు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా వ్యతిరేకించి ఏదో ఆయన మీదనే పోటీ చేయబోతుంది అన్న వాతావరణం ఇక ఉండదు. సరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం ఆశ ఉంది? 0 అయిపోయింది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో. దాన్ని 0ను తీసుకెళ్లాలంటే ఎవరు తీసుకెళ్ళాలి? ఎవరు నాయకులు దొరకటం లేదు. సరే, ఈమెకి ఏదో ఆశ పెట్టి అమ్మ నువ్వురా కాంగ్రెస్ పార్టీలో చేరు అని చెప్పి పిలిచారు. పిలిచినప్పుడు కొన్ని ఈమె డిమాండ్లు పెట్టిందో వాళ్ళు ఆఫర్ చేశారు. ఏమొచ్చిందంటే రాజ్యసభ అవకాశం ఇస్తాము అని చెప్పి అది చర్చకు వచ్చినప్పుడు ఇప్పుడు మరి నేను ఊరికే సింపుల్ గా ఒక ప్రశ్న వేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కుటుంబ సభ్యుల్ని అంటే ఆయన కుటుంబ సభ్యులకి నచ్చజెప్పే ఆర్థికపరమైన అంశాలు, తర్వాత ఆస్తి వివాదాలు పరిష్కారం అయిపోయినాయి అని అనుకున్నప్పుడు రాజకీయ విషయంలో కూడా నచ్చచెప్పి ఆమెను ఆహ్వానించాడు అనుకోండి, రేపు కడప పార్లమెంటుకు పోటీ చేద్దామని, అప్పుడు పరిస్థితి ఏంది? అంటే సడన్ గా ఆగిపోతారంటారా? సడన్ గా ఆగిపోతారంటారా? ఢిల్లీలో వెళ్ళే కార్యక్రమం ఆగిపోతుందంటారా? చెప్పలేము. ఇప్పుడు దాని సాయంత్రం జరిగే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కలిసే దాన్ని బట్టి నేనైతే జరుగుతాయని భావిస్తున్నా. ఆమె పెళ్లి పత్రిక ఇవ్వడానికి పోయినా కూడా ఏదైనా ఉంటే, ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి రావడము, హైదరాబాద్ లో వాళ్ళ అమ్మను కలవటము, కొన్ని ఇంటర్నల్ గా అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసింది అనిపిస్తున్నది. అంటే దీన్ని ఊహాగానమేనా అది? లేదు. ఆమె అయితే ఏం చెప్తున్నది, నిన్న ఇడుపులపాయలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను, ఢిల్లీకి వెళ్తాను,
రేపు ఢిల్లీ వెళ్ళి అక్కడ కలిసిన తర్వాత నేను నా భవిష్యత్ ఏంటి తర్వాత అన్నది చెప్తాను అని చెప్పింది. చెప్పినప్పుడు అంటే క్లియర్‌గా ఆమె కాంగ్రెస్‌లో చేరుతుంది అనేదే మనకు ఇప్పటి వరకు మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ పరిణామాలు మారతాయో మారవో నేనైతే చెప్పలేను గానీ, అలాంటి అవకాశం కూడా ఉందేమో తెలీదు. లేదు అనుకున్నాం మీరన్నట్టు. మళ్ళా ఢిల్లీ వెళ్ళకుండా మానేస్తది అని. కాంగ్రెస్‌లో చేరుతుంది అనుకున్నాం. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పరిస్థితి ఏంటి కాంగ్రెస్‌లో? కాంగ్రెస్ వాళ్ళు ఆశించవచ్చు. ఈమెను తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి కూతురిగా అక్కడ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి రేపొద్దున ఈమె పిసిసి అధ్యక్షురాలు అని చెప్పి ప్రకటించి ఆమెను కూడా పోటీ చేపిస్తే పార్టీ కాస్త పుంజుకోవచ్చు. అలాగే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలేసి వైఎస్ఆర్‌సీపీలో చేరారో వాళ్ళందరూ కూడా రావచ్చు కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ పార్టీ అక్కడ పూర్వ వైభవం వస్తుందేమో అనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రేపు ఆమెకు చెప్తారేమో. అయితే చెప్తారు అనుకున్నాం. పిసిసి ప్రెసిడెంట్‌గా తీసుకుంటాది అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పులివెందుల అసెంబ్లీకి పోటీ చేస్తదా? 100% చేయదు. తీరా పోనీ ఛాన్సే లేదంటారా? చెయ్యదు. తన అన్న మీద పోటీ చేయమను చేస్తుందా? చెయ్యదు. ఓకే. పోనీ కడప పార్లమెంటుకు పోటీ చేస్తుందా? అది కూడా చెయ్యదు. నా అభిప్రాయం అది. అది కూడా చెయ్యదు. దాని అర్థం ఏంటింగా? అందువలన మనకు అక్కడే తెలిసిపోతుంది. వాళ్ళిద్దరు ఆ 2 కుటుంబాల మధ్య ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయింది అని. పోటీ చేస్తే అప్పుడు ఇంకా సమస్య ఉందని చెప్పొచ్చు. మరి కాంగ్రెస్ వాళ్ళు పోటీ ఏమి ఆశించి ఆమెను ఆహ్వానించినట్టు? అంటే ఉన్నంతలో ఆమె కనీసము ప్రచారానికైనా ఉపయోగపడుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కాకపోయినా ఇంకా 4, 5 సంవత్సరాల తర్వాతైనా పుంజుకోవచ్చు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కోర్టు సమస్యలొచ్చి ఆయనకు ఏదైనా శిక్షలు పడితే అప్పుడు ఆ పార్టీ చీలిపోతుంది గదా! దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవచ్చు అని ముందు జాగ్రత్తగా అంటే ప్రీ ప్లాన్డ్‌గా కూడా ఆమెను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారేమో. ఓకే. చెప్పలేం గదా! అలాంటి ఆలోచన కూడా ఉంటుంది. సార్ ఇక్కడ మరి సార్ ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే షర్మిలాని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిందా? లేదంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి షర్మిల ఎళ్ళిందా? లేదు. కాంగ్రెస్ పార్టీనే ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీనే ఆహ్వానించింది.